రుణమాఫీ జరగక కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అంటూ విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రుణమాఫీ ఎందుకు రాలేదో చెప్పేవాళ్లు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. డెంగీ మరణాల్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు కేటీఆర్. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీఎస్ శాంతికుమార్కి ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఎల్ఆర్ఎస్ పై ఫీజులు వసూలు చేయటం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయిందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రుణమాఫీ అయిన రైతుల కన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అని చెప్పారు. రుణమాఫీ ఎందుకు కాలేదో చెప్పేవాళ్లు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ రైతులను మోసం చేస్తుందంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు కేటీఆర్. రాష్ట్రంలో డెంగీ మరణాలపై ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డెంగీ మరణాలు లేవని ప్రభుత్వం చెబుతున్నా ఒక్క రోజులో 5 మంది చనిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. డెంగీ మరణాల డేటాను ఎవరు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా మందులు, బెడ్స్ లేవని ఆరోపించారు. ఈ పరిస్థితిని సీరియస్ గా తీసుకుని రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీఎస్ శాంతికుమార్కి ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు కేటీఆర్. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఎన్నికల ముందు ఉచితమని చెప్పి ఇప్పుడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గమన్నారు. ఎల్ఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు హరీష్. అధికారులకు లక్ష్యాలు విధిస్తూ ప్రజలను వేధిస్తున్నారని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలయ్యేలా చూసే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని చెప్పారు హరీష్. కాంగ్రెస్ పాలనలో తాగునీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మేడికుంద తాండాలో గత 15 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తాగునీటి కష్టాలపై కలెక్టర్ తక్షణమే స్పందించాలని ట్విట్టర్ ద్వారా సూచించారు హరీష్ రావు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించనున్నారు. దీంతో ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందనే నమ్మకంతో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు.